वज़ीर पूनम प्रभाकर ने पुन्नला जात्रा 2025 के पेश नज़र हुस्नाबाद असम्बली हलक़े के मुख्तलिफ मौज़ियात में तरक्याती कामों का इफ्तिताह और संग बुनियाद रखा। हुस्नाबाद मंडलों में मजमूई तौर पर 46 तरक्याती प्रोग्राम शुरू किए गए, जिनमें ग्राम पंचायत भवन, आंगनबाड़ी मराकज़ और इंदिरा हाउसिंग स्कीम के घरों की तामीर शामिल है। उन्होंने कहा कि गौरली प्रोजेक्ट किसानों के लिए ज़िंदगी की हैसियत रखता है, जिसके लिए फ़ंड्स जारी कर दिए गए हैं और नहरों की तामीर जल्द शुरू होगी। वज़ीर ने किसानों से अराज़ी के हुसूल में ताउन की अपील की और बताया कि खाद की किल्लत के मसले पर मरकज़ी हुकूमत से नुमाइंदगी की गई है। उन्होंने मुकामी अवामी मसाइल जैसे सड़क और अराज़ी तनाज़ात के फौरी हल की भी यकीन दहानी कराई। తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు పనుల జాతర పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభోత్సవం చేసుకునే పనులు, శంకుస్థాపన చేసుకునే పనులకు సంబంధించి ఈరోజు ఒక పనుల జాతర ప్రోగ్రాం పిలుపునిచ్చినారు. అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలము, కోహేడ మండలము, హుస్నాబాద్ మండలాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అట్లే పారిశుద్ధ వారందరూ కూడా సన్మానం చేసుకోవడము, ఉపాధి హామీలో బెస్ట్ పనిచేసినటువంటి 100 రోజులు పనిచేసిన వాళ్ళను సన్మానించుకోవడము, ప్లాంటేషన్ పెట్టడము, ఇంధనం ఇళ్లను పరిశీలించడం, ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాలను రేషన్ కార్డులతో పాటుగా సమీక్షిస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 40-50 పనులకు సంబంధించి ఈ పనుల జాతర లోపల ఈరోజు మనం ప్రారంభోత్సవాలు చేసుకోవడం, శంకుస్థాపనలు చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పటికే ఈ 3 మండలాల్లో ఈజీఎస్ తరఫున చాలా రోడ్లు వేసినాం, పేమెంట్ కూడా వస్తూ ఉంది. పంచాయతీరాజ్ సంబంధించి కావచ్చు, ఎస్డిఎఫ్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు కూడా అధికారులు మేము అంతా కలిసి ప్రభుత్వం పక్షాన ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాము. ఇంకా చేయాల్సిన అన్నింటినీ కూడా తొందరలో చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వస్తుంటే అక్కన్నపేట ఫర్టిలైజర్ సహకార సంఘం లోపల రైతులు కొంతమంది గుమ్మిగూడినటువంటి పరిస్థితి చూసి నేను, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ, మా నాయకత్వం, సిగ్గుండోపేట అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. 500 చిల్లర బస్తాలు ఉన్నాయి అక్కడ. మంది అంతా కూడా మొత్తం అంతమంది కూడా లేరు, కానీ కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో వాళ్లకు విశ్వాసం కలిగించి తప్పకుండా ఎరువుల సరఫరాకు సంబంధించి వాస్తవంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తయారయ్యే వస్తువు కాదది. విద్యుత్ అయినా, విత్తనమైనా లేదా నీటికి సంబంధించిన కాలువల విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది ఎరువులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి. ఎరువులు కేంద్ర ప్రభుత్వం నుంచి సరి అయిన దిశలో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రి అనేక సందర్భాల్లో కలవడం, వ్యవసాయ శాఖ మంత్రి అనేక విజ్ఞాపనలు ఇవ్వడం, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన 11 మంది ఎంపీలు ఢిల్లీ కేంద్రంగా కేంద్ర మంత్రితో అనేక సందర్భాల్లో ఘర్షణ పడి అవసరమైతే మన ర్యాలీ పార్లమెంట్లోనే ప్రియాంక గాంధీ గారితో సహా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి జరుగుతున్న కార్యక్రమంలో ఎరువులు కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఇబ్బందిని తొలగించాలని అధికారంలో కేంద్రంలోనే భారతీయ జనతా పార్టీని కోరుతాను. దీనిలో సందట్ల సడమియా లెక్క రాజకీయాన్ని, రైతులను ప్యానిక్ అంటే ఒక ఆందోళన కలిగించేటువంటి విధంగా చెప్పులు వాళ్ళే పెట్టిస్తారు, ఫోటో వాళ్ళే ఇస్తారు, పేపర్లో వాళ్ళే రాస్తారు, అదే టీచర్స్లో చూపిస్తారు. దీనివల్ల ఏమవుతుంది? కన్ఫ్యూజన్ ఆఫ్ ఫార్మర్స్. అవసరం 2 అయితే 5 కొనుక్కోబోయే ప్రయత్నం జరుగుతోంది. నేను రైతులు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ అందరికీ ఎరువులు ఇప్పించే బాధ్యత మాది. ఇప్పించకపోతే కూడా మేమే. కేంద్రంతో కొట్లాడే బాధ్యత కూడా మాదే.